సార్ ఈ మధ్య కాలంలో మనకి చూస్తూ ఉండగానే స్కూళ్ళల్లో ఫీజెస్ ఎల్కేజీ నుంచే చాలా లాక్స్ లలో వసూలు చేస్తున్నారు. అవును. సో ఆ విధంగా స్కూల్ ఫీజెస్ పెరుగుతూ ఉంటే మరి తల్లిదండ్రులకు భారం అవుతుంది కదా, మరి సామాన్యులు ఏ విధంగా ఉంటారంటారు? తల్లిదండ్రులు మామూలుగా భారం అవుతుందండి, చాలా భారం అవుతుంది. కష్టం మామూలుగా లేవు, డైలీ వర్క్ చేసేవాళ్ళకి చాలా కష్టం అవుతుంది. అంటే వాళ్ళు చదువుకోవడానికి ఇన్వెస్ట్ చేస్తున్నారు అని అంటున్నారు, కాకపోతే వాళ్ళు డిగ్రీ కానీ ఇంకా పై చదువులోకి వెళ్ళేటి కాడానికి ఇంకెంత పెట్టుబడి పెట్టాల్సి? లక్షల పైన అవుతాయి, లక్షలు అవుతాయి. ఇప్పుడు మా అమ్మాయిలు చదివిస్తున్నా బీటెక్, లక్షలు అయితే నాకు సంవత్సరానికి ముగ్గురికి లక్షలు, 4 లక్షలు అవుతున్నాయి. అప్పుడు ఏమైనా గవర్నమెంట్ స్కూల్స్ వైపు కానీ చూసే అవకాశం ఉందంటారా? మరి చూస్తే ఏ విధంగా ఉంది? ఏమో మేడం, మరి గవర్నమెంట్ సాయం చేస్తే తెలియదు. అంటే ఇప్పుడు గవర్నమెంట్ లో ప్రైవేట్ ఉంది, అంటే లైక్ ఇంగ్లీష్ ఉంది, తెలుగు ఉంది కదా, మరి ఎందుకు గవర్నమెంట్ వైపు వెళ్ళట్లేదు అంటారు? ఏమో మేడం, అందరూ ప్రైవేట్ స్కూల్ చదివిపిస్తారు మేడం. అందరూ వాళ్ళ గవర్నమెంట్ స్కూల్ అన్ని మూత పడుతున్నాయి, ఎక్కడ చెప్తారు, గురుకులాలు కూడా మూత పడుతుంది. అందుకే అందరు ఇక్కడ ప్రైవేట్ గా ఆగుతారు. అంటే ఇంకొంతమంది కడుతున్నారు కదా అని చెప్పి ఇలా పెంచుతున్నారు అని చెప్పేసి వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు, మరి వారిపైన మేము దానికి ఏమో మేడం, ఉన్నోళ్ళు కడతారు, లేని వాళ్ళు మామూలు ఏం చేస్తారు, ఇక అంతే. ఉన్నోళ్ళు కూడా కడతారు. సో మరి వీళ్ళ ఎడ్యుకేషన్ కూడా బాగుంటుంది అంటారా ఫీజెస్ మీద? బాగానే ఉంటారు ప్రైవేట్.